నమస్కారం. ఈరోజు మనం ఒక లైఫ్ సేవింగ్ టెక్నిక్ కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం ముందు ఎవరైనా సడన్గా స్ట్రోక్ వచ్చి కింద పడిపోయారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి సిపిఆర్ ఎట్లా పర్ఫామ్ చేయాలి, అసలు ఈ సిపిఆర్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకి మనం ఈ సిపిఆర్ పర్ఫామ్ చేయొచ్చు, ఎలా పర్ఫామ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మనకి సిపిఆర్ చేసేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇది చాలా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సిపిఆర్ అంటే ఏంటి అంటే, మనకి హార్ట్ బీట్ లేనప్పుడు మనం ఎక్స్టర్నల్గా చెస్ట్ కంప్రెషన్ చేయడం ద్వారా హార్ట్ మళ్ళీ కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లా మనం బ్రెయిన్కి, హార్ట్కి, వైటల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై ఇంకా ఆక్సిజన్ సప్లై జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎలాంటి వాళ్ళల్లో సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అంటే, ఎలాంటి విక్టిమ్స్లో అయినా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి సివియర్గా బ్లడ్ లాస్ అయిన వాళ్ళల్లో, కరెంట్ షాక్ వచ్చిన వాళ్ళల్లో, పాయిజనింగ్ విక్టిమ్స్లో, సడన్గా కార్డియాక్ అరెస్ట్ ఉన్న వాళ్ళలో, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చిన వాళ్ళలో, ఎవరిలో అయినా మనం ఈ సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అయితే ఎప్పుడు మనం ఎలాంటప్పుడు మనం సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే, ఆ విక్టిమ్ కాన్షియస్గా లేనప్పుడు, అంటే స్పృహలో లేనప్పుడు, మనం మాట్లాడే కమాండ్స్ వినట్లేదు, మనకి ఆన్సర్ చేయట్లేదు, ఆయన మూమెంట్ ఏమీ లేదు అన్నప్పుడు సిపిఆర్ పర్ఫామ్ చేయాలి. ఆయన కాన్షియస్లో లేకపోతే, ఇంకా ఆయన బ్రీతింగ్ తీసుకోవట్లేదు, లేకపోతే నార్మల్గా బ్రీత్ తీసుకోవట్లేదు, అంటే కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఎట్లా అంటే గ్యాస్పింగ్ ఉంటుంది, వాళ్ళు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు, శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు మనం సిపిఆర్ పర్ఫామ్ చేయొచ్చు. నార్మల్గా బ్రీత్ తీసుకోవట్లేదు, కాన్షియస్గా లేడు, ఆయనకి హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత, మనం పల్స్ లేదు అని ఎట్లా కన్ఫర్మ్ అవుతామంటే, నెక్కి 2 సైడ్స్ కరోటిడ్ ఆర్టరీస్ అనేటివి ఉంటాయి. అక్కడ మనం చేతి పెడితే నార్మల్గా మనకి పల్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఈ విక్టిమ్స్లో ఎట్లా అంటే, మనకి పల్స్ ఒక 10 సెకండ్స్ వరకు దొరకట్లేదు అన్నప్పుడు మనం వెంటనే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. మనం డిలే చేసిన ఒక్కొక్క నిమిషానికి ఆయన చనిపోయే ఛాన్స్ 10 టైమ్స్ పెరుగుతుంది అనమాట, 10% పెరుగుతుంది. అందుకని సిపిఆర్ వెంటనే ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయాలన్నమాట. ఇప్పుడు ప్రొసీజర్, ఫస్ట్ మనం ఆయన కాన్షియస్లో లేడు, బ్రీతింగ్, పల్స్, కాన్షియస్నెస్, బ్రీతింగ్, పల్స్, హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేయాలి. ఇందులో ఒకవేళ ఏదైనా ఉందనుకోండి, అంటే ఆయన కాన్షియస్గా ఉన్నా, నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటున్నా, పల్స్ ఉండి, హార్ట్ బీట్ ఉంటే, ఆయన కాన్షియస్లో లేకపోతే మనం ఆయనని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఆయన ఎయిర్వేస్ అనేది క్లియర్ అవుతే ఆయన నార్మల్గా బ్రీత్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం సిపిఆర్ చేయొద్దు. అట్లా కాకుండా ఆయన కాన్షియస్గా లేక బ్రీతింగ్ నార్మల్గా తీసుకోవట్లేదు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు అన్నప్పుడు వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేసి మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఆయనని స్ట్రైట్గా పడుకోబెట్టేసి ఆయన చెస్ట్ పైన ఉన్న క్లాతింగ్ రిమూవ్ చేసి మనం మన నీస్ పైన కూర్చొని మన హ్యాండ్స్ ఉంటాయి కదా, ఒక హ్యాండ్లో ఒక హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ పైన రైట్ హ్యాండ్ పెట్టేసి ఆయన చెస్ట్ పైన కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనం చేసేటప్పుడు మన ఎల్బోస్ ఉంటాయి కదా, మన మోచేతులు వంచకుండా చేయాలి. మన బాడీ ప్రెషర్ మొత్తం ఆయన హార్ట్ పైన పడేలాగా కంప్రెషన్ రిలాక్సేషన్ చేయాలన్నమాట. ఇట్లా కంప్రెస్ చేస్తున్నప్పుడు ఆయన చెస్ట్ అనేది మినిమం 2 ఇంచెస్ వరకైనా లోపలికి వెళ్ళాలి. 1 to 2 ఇంచెస్ లోపలికి వెళ్తే హార్ట్కి కంప్రెషన్ అనేది జరిగి సిపిఆర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా మనం ఇట్లా చేసేటప్పుడు 1 మినిట్కి 60 కంప్రెషన్స్ ఇవ్వచ్చు అనమాట. 1 మినిట్లో 100 కంప్రెషన్స్ ఇవ్వచ్చు. ఈ 100 కంప్రెషన్స్ 30గా డివైడ్ చేస్తూ బ్రేక్ ఇవ్వచ్చు అనమాట. అంటే మనం 30 సార్లు కంప్రెషన్ రిలాక్సేషన్ చేసిన తర్వాత ఆయనకి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఆయన నోస్ క్లోజ్ చేసి చిన్నని పైకి మెల్లిగా లేపి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిపిఆర్ చేయాలి. అట్లా మళ్ళీ 30 టైమ్స్ సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి, మళ్ళీ 30 టైమ్స్ సిపిఆర్ చేయాలి. ఈ 3 సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ ఇంకా 2 టైమ్స్ ఆఫ్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది 1 మినిట్లో కంప్లీట్ అవ్వాలన్నమాట. అంత ఫాస్ట్గా చేయాలి మనం. అట్లా చేస్తేనే అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇట్లా మనం
అడల్ట్స్లో చేస్తాం. చిన్నపిల్లల్లో అయితే కంప్రెషన్ అనేది మన మిడిల్ ఫింగర్ ఇంకా ఇండెక్స్ ఫింగర్తోని చెస్ట్ పైన కంప్రెస్ చేస్తాం, వాళ్ళకి జెంటిల్గా చేస్తాం అనమాట. ఇంకా యంగ్ బాయ్స్ అనుకోండి, యంగ్ విక్టిమ్స్ అయితే వాళ్ళలో ఒక హ్యాండ్తో చేస్తాం అనమాట. ఇట్లా మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా 1 minute 3 times వరకు చేయవచ్చు ఈ కంప్రెషన్స్ అనేటివి. మనకి ఒకవేళ ఆ విక్టిమ్ నార్మల్ లైఫ్ సైన్స్ కనిపించినాయి అనుకోండి, అంటే కళ్ళు తెరవడం, మాట్లాడడం, సౌండ్ చేయడం, ఇట్లాంటి సైన్స్ మనకు కనిపిస్తే మనం సిపిఆర్ అనేది స్టాప్ చేయాలి. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా కొన్ని కాంప్లికేషన్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కాంప్లికేషన్స్ కూడా జరగవచ్చు అన్నమాట. ఎలాంటివి అంటే మనం చెస్ట్ని గట్టిగా ప్రెస్ చేస్తాం కాబట్టి రిబ్ ఫ్రాక్చరింగ్, స్టెర్నల్ ఫ్రాక్చర్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ ఉండే ఆర్గాన్స్ ఉంటాయి కదా, లంగ్స్, లివర్, స్ప్లీన్, డయాఫ్రమ్, వీటికి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. న్యూమోథోరాక్స్, హీమోథోరాక్స్, వీటికి లాసిరేషన్ జరిగి వీటిలో బ్లడ్ లీక్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడాల్సి వస్తుంది అనమాట. కానీ ఇవన్నీ కాంప్లికేషన్స్ కంటే కూడా మనం సిపిఆర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ కాంప్లికేషన్స్ కొన్నిసార్లు అన్అవాయిడబుల్ అయినా కూడా మనం సిపిఆర్ పర్ఫామ్ చేయాలి ఖచ్చితంగా. మనము హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే, వాళ్ళకి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనే ఒక డివైస్ ఉంటుంది. దీంతో వాళ్ళకి షాక్ అనేది ఇండ్యూస్ చేస్తారు. తర్వాత మెకానికల్ కానీ ఎయిర్ బ్యాగ్స్తో కానీ వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట, ఆక్సిజన్ సప్లై కోసం. వాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేది ఇమ్మీడియట్గా చేస్తారు, ఈఈజీ కానీ ఈసీజీ కానీ వెంటనే టెస్ట్లు చేసేసి ఫ్లూయిడ్ థెరపీ పెడతారు. కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇస్తారనమాట, అడ్రినాలిన్, అట్రోపిన్, మెగ్నీషియం. ఇవి ఇవ్వడం ద్వారా ఏంటి అంటే హార్ట్ కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది, ఎయిర్వేస్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇవి డైరెక్ట్ ఐవీలో అయినా ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ మనకి హార్ట్